హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ ఉల్లిపాయ పకోడీ. క్రిస్పీగా క్రంచీగా కరకరలాడేలా బయట బండి మీద అలాగే స్వీట్ షాప్ లో దొరికే పకోడీలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం 4 మీడియం సైజ్ ఆనియన్స్ ను కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. అందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు కలుపుకోవటం వలన ఆనియన్స్ లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతాయి. పిండి కలుపుకోవటానికి ఇందులో నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది. ఇప్పుడు అందులో గుప్పెడు కరివేపాకు అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి వేసుకున్నాక అందులోనే గుప్పెడు కొత్తిమీర తరుగు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ స్పైసీస్ లో ఆనియన్స్ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక అందులో 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి ఎక్కువ వేయడం వలన పకోడీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటుంది. ఇలా కలుపుకునేటప్పుడు అందులో కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకుంటూ పిండి ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ పోసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఆయిల్ కాగిన తర్వాత కొంచెం కొంచెం పిండిని పకోడీగా వేసుకోవాలి. ఈ విధంగా ఒక వాయి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియంగా కాగినప్పుడే ఈ పకోడీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అలా మీడియం సైజులో కాగినప్పుడు పకోడీ అనేది క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. ఇలా పకోడీ గోల్డెన్ షేడ్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా పకోడీగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు కూడా ఫ్రై చేసుకున్నటువంటి కరివేపాకు పచ్చిమిర్చిని పకోడీలో వేసుకొని అంతా కలుపుకోవాలి. అంతేనండి, తక్కువ టైంలో ఈజీ వేలో వేడి వేడి పకోడీ రెడీ. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.